జై శ్రీమన్నారాయణ. మంత్రాలకు చింతకాయలు రాలవు అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ మా ఇంట్లో మాత్రం నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరిగింది. ఉగాది రోజు పూర్తిగా ఎండిపోయి ప్రాణం లేదు అనుకున్న మా ఇంటి వేప చెట్టు ఈరోజు శ్రీమన్నారాయణుడి దయవల్ల ఎలా కళకళలాడుతోందో మీరే చూడండి. మేము చేసిన ఆ చిన్న పని ఏంటి, ఆ దైవ మహిమ ఏంటో తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ప్రతి సంవత్సరం ఉగాది నాటికి విపరీతమైన చిగురు పోతా ఉండేది. ఈ ఉగాది అంటే రేపు ఉగాది, ఈ ఉగాది నాటికి ఏమీ చిగురించలేదు. ఈ చెట్టు ఇలా అయ్యి అప్పుడే 4 రోజులకు పైగా అయిపోయింది. వేప చెట్టు విపరీతమైన పూతతో ఉండేది, ఇలా వాడిపోయి ఉంది. ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ రోజు ఒక మంత్రం జపిస్తూ ఉన్నాను. ఈ చెట్టుకి అభిమంత్రించి ఆ జలాన్ని చెట్టు మొదట్లో పోస్తున్నాను. దేవుడి దయవల్ల, శ్రీమన్నారాయణ దయవల్ల మళ్ళీ చిగుర్చాలనే ఉద్దేశంతో, మళ్ళీ పూర్వకాలపు వైభవం మళ్ళీ ఈ చెట్టుకు రావాలని, చిగురించాలని ఆశతో ఎదురు చూస్తూ అభిమంత్రించాను. దీని మాను చూశారు కదా ఎంతలా ఉందో. ఇదంతా దీని మాను. ఒక 3 వ్యక్తులు దీన్ని కౌగిలించుకునేంత దీని మాను. 100 సంవత్సరాలు దీని వయసు. అక్కడక్కడ మాత్రమే చిగురుంది. పూర్తిగా చిగురించాలని చెప్పి ఆ శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను. ఈ వేప చెట్టు మొత్తానికి తన జీవాన్ని తిరిగి పోసుకుంది. ఆ శ్రీమన్నారాయణ దయవల్ల తిరిగి చిగురిచింది. ఈ వేప చెట్టు చనిపోతుందేమో అనుకున్నాము. చాలామంది చెడిపెట్టారు అని చెప్పి అన్నారు. కొంతమంది చెట్టుకి చీడ పట్టింది, మందు కొడతామన్నారు. మందు కొడితే పక్షులు రావు. అందువల్ల చెట్టుకి ఎటువంటి మందు కొట్టనివ్వకుండా ఆ శ్రీమన్నారాయణకి వదిలేసి ఆ మంత్ర జపం చేసి, ఆ మంత్ర జపం చేసిన జలాన్ని ప్రతిరోజు ఈ వేప చెట్టుకు పోస్తూ ఉన్నాము. క్రమక్రమంగా ఈ వేప చెట్టు చిగురిచింది. దీని వయసు సుమారు 100 సంవత్సరాలు. ఇదిగో వేప చెట్టు మళ్ళీ చిగురిచింది, కంప్లీట్గా చిగురిచింది. ఉగాది వరకు మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయింది. మాకు కావాలంటే మాకు కావాలి, కొనుక్కుంటామని చెప్పి అన్నారు. కానీ మా నాన్నగారు కొట్టనివ్వలేదు. మాకు కూడా కొట్టించడం ఇష్టం లేదు. చెట్టు ఆకులన్నీ మొత్తం అన్నీ రాలిపోయాయి. కొంతమంది చెడు పెట్టారని అన్నారు. మా చుట్టుపక్కల ఉన్న వేప చెట్లు బాగానే ఉన్నాయి, కానీ ఈ ఒక్క వేప చెట్టు మాత్రం ఎండిపోయింది.
దీనికి మందు పెడతాము, పురుగు వల్ల కూడా ఇలా అవుతుంది అని చెప్పి చాలామంది చెప్పారు. ఎవరెన్ని చెప్పినా మేము ఎవరిని నమ్మలేదు. ఆ శ్రీమన్నారాయణుని మీద భారం వేసి ప్రతిరోజు జపం చేసి, ఆ జపం చేసిన నీటిని ఈ వేప చెట్టు మొదట్లో పోస్తూ ఆ శ్రీమన్నారాయణని వేడుకున్నాము. దీనికి మళ్ళీ చిగురించాలని మా మొర ఆలకించి ఈ వేప చెట్టుని తిరిగి పునరుజ్జీవింపచేసి బతికించి ఇలా సంపూర్ణంగా వేసవకాలంలో మంచి నీడనిచ్చే చెట్టుగా అలాగే ఉంచాడు. మొత్తానికి మన వేప చెట్టు పూర్తిగా చిగురించేసింది. ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల మొత్తం చెట్టు అంతా మళ్ళీ పూర్తిగా చిగురించింది. ఉగాది నాడు పూర్తిగా ఎండిపోయింది. అప్పటి నుంచి ఆ శ్రీమన్నారాయణుని పూజిస్తూ దీన్ని రక్షించమని చెప్పి కొన్ని మంత్రాలు అవి చదివి ప్రతిరోజు ఆ మంత్రజలాన్ని ఈ వేప చెట్టుకి పోస్తూ ఉన్నాను. చివరికి నా మొర ఆలకించి ఆ శ్రీమన్నారాయణుడు చెట్టుని పూర్తిగా కళకళలాడేలా చేశాడు. ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల వేప చెట్టు మళ్ళీ పూర్తిగా చిగురించింది. పచ్చపచ్చగా కళకళలాడుతోంది. ఇప్పుడు ఈరోజు మే 2026 బుధవారము 20వ తారీఖు, అంటే గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం. పునర్వసు నక్షత్రం వచ్చింది మధ్యాహ్నం నుంచి. చూశారు కదా, ఈ వేప చెట్టు అందరూ ఎండిపోయింది, ఏదో చెడు పెట్టారు అని చెప్పి అందరూ భయపెట్టారనమాట. ఏమీ భయపడకుండా ఆ శ్రీమన్నారాయణ మీద భారం వేసి ప్రతిరోజు పూజ చేసిన ఆ నీళ్ళని మంత్రించి ఈ చెట్టుకి ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ శ్రీమన్నారాయణుడు దీన్ని పూర్తిగా చిగురించేలా చేశాడు. చూశారు కదా ఎండలు ఎలా మండిపోతున్నాయో. చెట్లు లేకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు విపరీతంగా చోటు చేసుకున్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరు చెట్లు కొట్టకండి. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రోడ్లు వేయడానికని అడ్డంగా ఉన్నాయని చెట్లను పూర్తిగా నరికేస్తున్నారు. రోడ్డు మీద నడిచే వాళ్ళకి చెట్టు నీడే కరువైపోయింది. ఈ చెట్టు సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న వేప చెట్టు. ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల మళ్ళీ జీవం పోసుకొని ఇలా కళకళలాడుతోంది. చెట్లు ఉండడం వల్ల వేడి తగ్గుతుంది, వర్షాలు సకాలంలో పడతాయి, ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.